బిగ్గెస్ట్ పొలిటికల్ ఎనిమీ ఆఫ్ టీబీజేపీ ఎవరు అని అంటే టీబీజేపీయే. ఎందుకు అని అంటే నీకు ఈగో టీబీజేపీలో కనబడుతుంది, నీకు ఫ్యాక్షన్లు టీబీజేపీలో కనబడుతుంది, నీకు ఇంటలెక్చువల్ బీజేపీలో కనబడతారు, ఇండివిజువల్ సిస్టము బీజేపీలోనే కనబడుతుంది, ఈ ఈకో సిస్టమ్ నరేటివ్లు బీజేపీలోనే కనబడతాయి. ఇదంతా చూసుకున్న తర్వాత మనం సైలెంట్గా ఉండాలా అని చెప్పి మాట్లాడితే మళ్ళీ ఈ ఇంటర్నల్ వార్ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎస్పెషల్లీ తెలంగాణలో జరుగుతుందో మళ్ళీ క్యాడర్లు, ఓటర్లు, బీజేపీ సింపథైజర్లు దీని మీద ఏం మాట్లాడతారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. హెగ్డేవార్ గారి చిత్రపటం మీద ఉచ్చవోసినోని పక్క కూసబెట్టుకొని డప్పు కొట్టి పిచ్చుకుంటున్నా ఆ దురంధరులు ఎవరు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? గోడకు మచ్చబడ్డది, ఇల్లు గలబెట్టుకోవద్దు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇల్లు గలబెట్టుకున్నాడు కాదు, మొత్తం కాలనీ గలబెడుతున్నారు. వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్ మొత్తం మాట్లాడిన తర్వాత మోదీ గారినే తీసుకోండి, ఆ కాడికి వస్తే అమిత్ షా గారినే తీసుకోండి, వాళ్ళిద్దరు నాయకులను తీసుకుంటే మోదీ మా ప్రాణం, అందులో డౌట్ లేదు. ఇది నేను గట్టిగానే చెప్పుకుంటా, ఇంకా గట్టిగానే చెప్తా. కానీ టీబీజేపీ ఎందుకు ఇలా అనే ప్రశ్న మొదలవుతుంది. గిరీష్ నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను రోజు మాట్లాడతా, బరాబర్ ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను కొన్ని ప్యాటర్న్స్ ఇలా మీకు అబ్జర్వ్ చేసి పెడతాను. సడన్గా ఒక నాయకుడి మీద గంభీరమైన అలా కుటుంబ సభ్యు కొడుకు మీద గంభీరమైన ఆరోపణలు వస్తాయి. ఆయన బీజేపీకి కల్పనికే స్టేజ్ మీద మాట్లాడతాడు, దాని తర్వాత ఏక్తా యాత్రలలో మాట్లాడతాడు. ఇప్పుడు నేను మాట్లాడతారే నీకు పొద్దున్న లేస్తే ఇదే పని అని అంటారు. మళ్ళీ ఆయన కొడుకుకి ఏం పని, ఎవరు చేసిరు చిల్లర చాతలు చేసినాక పరిచయం చేయకుండా ఉంటామా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏందనంటే ఒక నాయకుడు ఇంటర్వ్యూ పోతే ఒక ఛానల్లో, ఆ ఛానల్లో ఉన్న ఒక ప్రధాన యాంకర్ అనాలా లేకపోతే నాకు జర్నలిస్ట్ని నేను కాదు కాబట్టి నాకు తెలియదు అలానే ఏమంటారు, ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు ఆ ఎంపీని, ఇది మీ ప్రేరేపితమే అంట కదా, మీరే కంప్లీట్గా వెనుకుండి నడిపించారంట కదా, ఆయన ఎదుగుదల మీకు నచ్చదట కదా అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీలో నుంచి ఒక్కోళ్ళు కూడా పల్లెత్తుగా దీన్ని విమర్శించరు, దీన్ని ప్రొటెస్ట్ కూడా చేయరు. ఆడికి ఆగిపోయిందా అని అంటే ఆడికి ఆగలే. ఇంకా గంభీరమైన ముద్ద అయింది తెలుసా ఫ్రెండ్స్, నిన్న ఒక దగ్గర పోస్టర్లు కనబడతాయి, ఈటల రాజేందర్ను ఉద్దేశించి పోస్టర్లు కనబడతాయి. ఏమనిపిస్తాయి అంటే ప్రచారం మొత్తము నరేంద్ర మోదీ నాయకత్వం గర్విస్తుంటే నా ఇమేజ్తో గెలిచాను అనడం అహంకారం కాదా ఈటల అని చెప్పి ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, ఇంటర్నల్గా కూడా చేసినా అన్నది ఒకటి ఉంటుంది కదా. దీన్ని డిస్కస్ చేసే కంటే ముందు అసలు భారతీయ జనతా పార్టీలు ఎందుకు అవుతున్నాయి ఇట్లా? కరెక్టా రాంగా? వేరే పార్టీలు ఏమన్నా అవుతున్నాయా? ఏడైతలేవు. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా అవుతలేవు. అది కేవలం భారతీయ జనతా పార్టీలు ఎందుకు అవుతున్నాయి అని చెప్పి మాట్లాడితే కొంచెం మనం ఫ్లాష్ బ్యాక్లకు పోదాం. ఇవాళ మనం చర్చించాల్సింది ఏందనంటే టీబీజేపీ వర్సెస్ టీబీజేపీ. ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ నరేటివ్, దాని మీదనే మాట్లాడతాం. ఎట్లా అన్నానంటే ఇవాళ తెలంగాణ బీజేపీ అనేది కాంగ్రెస్తో కొట్లాడతలే, తెలంగాణ బీజేపీ అనేది బీఆర్ఎస్తో కొట్లాడతలే, తెలంగాణ బీజేపీ అనేది ఎంఐఎంతో కూడా కొట్లాడతలేదు. బిగ్గెస్ట్ పొలిటికల్ ఎనిమీ ఆఫ్ టీబీజేపీ ఎవరు అని అంటే టీబీజేపీయే. ఎందుకు అని అంటే నీకు ఈగో టీబీజేపీలో కనబడుతుంది, నీకు ఫ్యాక్షన్లు టీబీజేపీలో కనబడుతుంది, నీకు ఇంటలెక్చువల్ బీజేపీలో కనబడతారు, ఇండివిజువల్ సిస్టము బీజేపీలోనే కనబడుతుంది, ఈ ఈకో సిస్టమ్ నరేటివ్లు బీజేపీలోనే కనబడతాయి. ఇదంతా చూసుకున్న తర్వాత మనం సైలెంట్గా ఉండాలా అని చెప్పి మాట్లాడితే మళ్ళీ ఈ ఇంటర్నల్ వార్ ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎస్పెషల్లీ తెలంగాణలో జరుగుతుందో మళ్ళీ క్యాడర్లు, ఓటర్లు, బీజేపీ సింపథైజర్లు దీని మీద ఏం మాట్లాడతారు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అండ్ వాట్ ఈస్ ది అఫీషియల్ స్టాండ్ ఆఫ్ తెలంగాణ బీజేపీ యాజ్ ఫర్ యాజ్ దిస్ టాపిక్ ఈస్ కన్సర్న్? అట్లీస్ట్ నాకు ఇది చెప్పండి. ఫస్ట్ టాపిక్ ఏం తీసుకుంటున్నానంటే నేను ఇలా ఫ్లాష్ బ్యాక్లకు పోతున్నా అని చెప్పినా కదా. నిన్నగాక మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ కేశవానంద భారతి గారి పైన తెలుసు కదా, అలియాస్ కేశవానంద భారతి, ఒక పెద్ద రభసనే నడిచింది తెలంగాణ మొత్తంలో. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఏమని అన్నాడు, చంద్రబాబు నాయుడుని ఏమని అన్నాడు పక్కకు పెడదాం. తర్వాత ఆయన ఉపసంహరించుకున్నాడు అని చెప్పి కూడా చెప్పిండ్రు. సో ఇక ఉపసంహరించుకున్నాడు అని అన్న తర్వాత ఇక కుక్కిన పేరుని ఇంకేం కుక్కుతాం పక్కకు పెడదాం, ఎందుకంటే మనోని సంగతి అందరికీ తెలిసిందే. సో నేను అలా డీటెయిల్గా పోతలేను. అయితే ఒక స్టేట్మెంట్ మాత్రం నన్ను చాలా బాగా ఆకర్షితుని చేసింది. ఏంటనంటే పూర్వ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోమ్ వీర్రాజు గారు కదా, ఆయన ఏమని అన్నాడు అంటే ఈయన ఒక పెద్ద తీవ్రవాది అని చెప్పి మాట్లాడిండ్రు. గిరీష్ ఇప్పుడు నువ్వు నాగేశ్వర్కి సపోర్ట్ చేస్తున్నావు అంటే మొత్తం ఇన్నాక మాట్లాడు. తీవ్రవాది అని చెప్పి మాట్లాడితే నేను సమాధానం వెతకనికి ప్రయత్నం చేసిన. ఎందుకు వెతకనికి ప్రయత్నం చేసిన తెలుసా?
ఇలా తెలంగాణ బీజేపీకి దుష్మన్ ఎవడు? తెలంగాణ బీజేపీ. ఎందుకో ఇప్పుడు చెప్తున్నా, సోమవీర్రాజు గారు దీన్ని నాకు ఆన్సర్ చెప్పాలా, లేదా తెలంగాణ బీజేపీ నాకు ఇది ఆన్సర్ చెప్పాలా? బండి సంజయ్ గారి అధ్యక్షతన, కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, డాక్టర్ లక్ష్మణ్ గారి ఏమంటారు సజెషన్ మేరకు, మళ్ళా ఏం మేరకు నాకు తెలియదు కానీ, జేపీ నడ్డా గారునో అమిత్ షా గారునో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటికి తీసుకొని పోయి కల్పించిన దాఖలాలు ఉన్నాయా లేవా? మళ్ళా మీరు అత్యంత పెద్ద తీవ్రవాది అని చెప్పారు కదా సోమవీర్రాజు గారు. మళ్ళా తెలంగాణ బీజేపీని కన్సల్ట్ చేసి మాట్లాడినరా, కన్సల్ట్ చేయకుండా మాట్లాడినరా? నేను మద్దతు తెలుపుతలేను, కాకపోతే ఈ అడ్డమైన రాజకీయాలు తెలంగాణ బీజేపీలు ఇంకెన్ని రోజులు అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఇంట్లో ఏపీ భాగస్వామ్యం ఉందా లేదా? నేను చంద్రబాబునో, పవన్ కళ్యాణ్నో, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డినో, ఇటు బీఆర్ఎస్నో అని ఫైదా ఏం లేదు. ఇవాళ ఎందుకు చెప్పాలా? ఇది మాట్లాడాల్సిన మెచ్యూరిటీ ఎవరికి ఉన్నది అంటే తెలంగాణ బీజేపీ నాయకులు చెప్పాలి. మోదీ గారి పథకాలపైన అవగాహన తీసుకురావాలంటే మనకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావాలా, వాక్చాతుర్యం ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు కావాలా అని చెప్పి ఏరి కోరి మరీ ఈయన ఇంటికి తీసుకొని పోయి ఘన సత్కారాలు చేసిన ఘనత తెలంగాణ భారతీయ జనతా పార్టీది కాదా? మీకు అనుకూలంగా ఉన్నప్పుడు సంసారము, లేకపోతే వ్యభిచారము, మనుషుల మీద ఎన్ని ముద్రలు వేస్తారు, ఎన్నిసార్లు ముద్దులు పెడతారు, లేకపోతే తర్వాత గుద్దులు ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నా. మళ్ళీ ఇలా సోమవీర్రాజు గారు కరెక్టా, లేకపోతే తెలంగాణ బీజేపీలా ఈయన ఇంటికి తీసుకోపోయినా ఈ నలుగురు కరెక్టా? మళ్ళీ ఇలా ఏ మనిషి యాంటీ నేషనలు, ఏ మనిషి టెర్రరిస్ట్ మైండెడు అనేది కేవలం భారతీయ జనతా పార్టీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ సర్టిఫికేట్ ఇస్తుందా అని చెప్పి మాట్లాడుతుంటే మళ్ళొకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఏంది తెలుసా? ఇవాళ నన్ను పేటీఎం బ్యాచు, ఆ బ్యాచు నీకెంత ముట్టిందిరా అది అంతా అంటున్నారు. ఒక్కసారి ఒకటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇయ్యండి. మా గురూజీ, మాకు నేర్పిన గురూజీ, మేము అత్యంత గౌరవం ఇచ్చే గురూజీ హెగ్డేవార్ గారి చిత్రపటం మీద ఉచ్చవోసినోని పక్క కూసబెట్టుకొని డప్పు కొట్టిపించుకుంటున్నా ఆ దురంధరులు ఎవరు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? దీని మీద ఆన్సర్ ఇచ్చిన తర్వాత నా వ్యక్తిగతం మీదనో, లేకపోతే నా అస్తిత్వం మీదనో, నా నెట్వర్క్ మీదనో మీరు క్వశ్చన్ చేయండి. సెకండ్ క్వశ్చన్ తీసుకొని వస్తాను. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఒక ఎంపీ ఒక ఇంటర్వ్యూ ఇస్తుంటాడు. ఇంటర్వ్యూ ఇస్తుంటే మీరు ఆయన కొడుకు మీదకి వచ్చిన ఆరోపణలలో మీరే ఉన్నారట కదా, మీరే చేసిరట కదా అంటే అసలు ఆరోపణ ఏడికైనా వచ్చింది. మళ్ళీ సోమవీర్రాజు గారు దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? సోమవీర్రాజు గారు చలో ఏపీ అని అనుకుందాం, తెలంగాణ భారతీయ జనతా పార్టీలో దీన్ని ఎందుకు ఖండిస్తలేరు? ఖండించాలి కదా. మా దాంట్లో ఎక్కడ కూడా అట్లాంటివి లేవు, మేమందరం ఒకటే, మేమందరం కలిసే ఉన్నాము, మా దగ్గర యూనిటీ ఉన్నది అని అనేది ఒక స్టేట్మెంట్ అన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణకి వచ్చిందా? రాలే. ఎందుకు చెప్పాలనా? యావత్ మీడియా కొందరికి పనిచేయాలా, యావత్ భజన ఒక నాయకుడికి చేయాలా. వీడు వాడుతూనుంటే నాకు అదొకటి అర్థం కాదు. ఏంది తెలుసా నవీన్? కాంగ్రెస్లోకి పోయి నేను జై కాంగ్రెస్, జై రాహుల్, జై సోనియమ్మ అనంటే పదవులు, పైసలు ఏదంటది కాళ్ళ కాడికి వచ్చేస్తాయి, పడతాయి. బీఆర్ఎస్ పార్టీలో పోయి ఆ కుటుంబ సభ్యులను జై అని అన్నామనంటే మనకు పదవులు వచ్చేస్తాయి. ఎంఐఎంలో కూడా పోయి వీళ్ళని మాట్లాడితే వచ్చేస్తాయి. తెలంగాణ బీజేపీలనే మోడీనన్న ప్రాబ్లమే, అమిత్ షానన్న ప్రాబ్లమే. ఎందుకు చెప్పాలా? మోడీ అమిత్ షా పేరు తీసుకొని మనం తెలంగాణలో ఉన్న ఈ నలుగురు ఉన్నన్ని రోజులు మనకు ప్రాబ్లం కదా. ఎందుకంటే వీళ్ళ భజన చేస్తేనే మనం ఉండాలా. మళ్ళీ ఈ నలుగురిట్లో కూడా ఒక వ్యక్తికే ఉండాలా. ఎందుకు చెప్పాలా? ఆయననే పేపర్లు మేనేజ్ చేస్తాడు, ఆయననే సోషల్ మీడియా మేనేజ్ చేస్తాడు, వాళ్ళే ఎలక్ట్రానిక్ మీడియాని మేనేజ్ చేస్తాడు. ఆ క్వశ్చనే తప్పు కదా. ఖండించిర్రు ఎవరన్నా? ఏడికైనా మాట్లాడినావు అని పోనీ పరువు నష్టం దావా ఏడికైనా వేసిర్రా? అదే అన్ని ఛానళ్ళ మీద పౌరు నష్టం దావా వేసారు. మరి తెలంగాణ బీజేపీలు ఉన్న లీగల్ సెల్ అడ్వైజర్లు అందరూ గడివిక్తున్నారా? ఇలా మాట్లాడాలి కదా. కార్యకర్త మనోభావాలకు గట్టిగా నిలబడాలి కదా. అరే అక్యూజేషన్స్ అనేటివి కంప్లీట్గా ఇన్వర్డ్ వస్తున్నాయి రా భయ్, అవుట్వర్డ్కేని కాదు. మీకు థ్రెట్స్ లేవు, మీ వీక్నెస్లు చెప్తున్నా నేను, మీకు అర్థమై సస్తలేదు. అది ఇంకొక పేపర్ ఉంటుంది, దాన్ని మన ముఖ్యమంత్రి గారి బ్యూరో నెట్వర్క్ అని చెప్పి మాట్లాడతారు, అనుమానాల బ్యూరో నెట్వర్క్ అని చెప్పి మాట్లాడతారు. దానికి ఒక చీఫ్ ఉంటాడు, ఆ పార్టీ ఆ పత్రిక ఒక్కొక్క చీఫ్ ఉంటాడు. జర్నలిజం పేరు మీద చేసేటవన్నీ జంగిల్ చేతలే. యావత్ బీజేపీని తిడతాడు, కానీ ఒక నాయకుడిని మాత్రం వేసి లేపుతారా మొత్తం. అడ్డమైన కథనాలన్నీ రాసేస్తారు. మళ్ళీ జర్నలిజం పేరు మీద ఉన్నప్పుడు పోక్సో మీద జరుగుతున్న కథనాల మీద జరుగుతున్నప్పుడు కూడా ఎట్లా రాయాలనేది ఒక అవగాహన ఉండాలి కదా జర్నలిజం అన్నప్పుడు. మేము జర్నలిజం కూడా చేయలేక మాకు అవగాహన ఉంది కదా చట్టాల మీద. జనరల్గా టూల్ కిట్ అని చెప్పి మనం మాట్లాడతాం. ఓ టూల్ కిట్ తీసుకొని వచ్చి హస్తగతం చేసే ప్రయత్నం చేస్తారు. అదే మన తెలంగాణలో 6 తెలుగు రాష్ట్రాలల్లో ఒక బూత్ కిట్ ఉన్నది ఈ మీడియా పేరు రూపంలో. ఇప్పటిదాకా చెప్పినా కదా, ఓ బూత్ కిట్టు. ఈ బూత్ కిట్టుని మనము బాహుబలి కిట్ అని చెప్పి తీసుకుంటాం చూడు. ఇగో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇలా వెదర్
ఆ టీవీ ఇంటర్వ్యూ తీసుకున్నా, సోమవీర్రాజు గారి స్టేట్మెంట్స్ తీసుకొని తెలంగాణ బీజేపీ నాయకులతో కంపేర్ చేసి చూసిన, ఇప్పుడు ఈటల రాజేందర్ గారి మీద వచ్చిన పోస్టర్లు తీసుకొని చూసిన, అట్లీస్ట్ ఇవాళ నిన్న కొంచెం కళ్ళు తెరిచిర్రా నాయన, కళ్ళు తెరిచి కొన్ని ప్రకటనలు వచ్చినాయి. నాకు తెలిసి పెట్టమంటే పెడతా, అధ్యక్షుల వారు కూడా దీని మీద స్పందించారు. మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్లో, అదేవిధంగా సికింద్రాబాద్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు. భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టి భారతీయ జనతా పార్టీని మళ్ళీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది ఒక కుట్రగా భావిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను, ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తూ ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, విభేదాలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారో, ఇటువంటి వల్ల అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక ఏదైతే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒకటి అర్థమైందా? అందరూ రామచంద్రరావు గారిని సోషల్ మీడియాలో అన్నా, నేనేమనన్నా, ఆయన అగ్రెసివ్ నాయకుడు కాకపోవచ్చు, అగ్రెసివ్ అధ్యక్షుడు కాకపోవచ్చు, అసర్టివ్. ఆయన ఏమన్నాడు? ఒకటే దెబ్బకు 3 ఆన్సర్లు. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలకు 3 ఆన్సర్లు ఆయన ఇచ్చేసాడు. భారతీయ జనతా పార్టీలో అందరం ఐకమత్యంగానే ఉన్నాం. ఎవడెవడైతే ఆడు ఇంటోడైనా, బయటోడైనా, ఎక్కడోడైనా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకులకు నేను చెప్తున్నా, ఇట్లాంటి పనులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేశాడు. అంటే తొడగొట్టి కంప్లీట్గా ఇట్లా మొత్తం ఇట్లా చేసి కట్టసాం దిపి మొత్తం అది చేసి గట్లా చేస్తేనే మీకు అగ్రెసివ్నెస్. ఓ మాట అడుగుతున్నా బ్రదర్, అదే రోజు ఫస్ట్ డే రోజు స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఎంత మంచిగా ఉంటుండే. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో నేను క్లియర్ కట్గా చెప్తున్నా ఫ్రెండ్స్, ఫ్యాక్షన్స్ మామూలుగా లేవు, పల్నాటి పౌరుషాలు చాలా చాలా గట్టిగా ఉన్నాయి. ఇంకొకటి ఏందనంటే, ఇవన్నిటికీ తెరెప్పుడు లేస్తుంది తెలుసా? ఆయా మనిషిని, ఆ అధ్యక్షుణ్ణి పదవి కాలం అయిపోతుందని తెలిసిన తర్వాత ఆల్ ఆఫ్ ది సడన్ ఎందుకు మార్చిండ్రు అనేది నాకున్న ఒక పెద్ద డౌటు. తెలంగాణ ప్రజలకు, తెలుగు రాష్ట్ర ప్రజలకున్న ఒక డౌట్. అది చెప్తే ఇదంతా క్లారిటీ అయిపోతుంది. ఇది చెప్పాల్సిన బాధ్యత అధిష్టానాన్ని. ఇప్పుడు నాకు కమెంట్లు పెడతారు, గిరీష్ నువ్వు పేరు పెట్టకుండా మాట్లాడతావు కానీ నువ్వు పొద్దున్న లేస్తే, నేను ఎవరి గురించి ఇక్కడ ఉద్దేశించి మాట్లాడతలేను. తెలంగాణ బీజేపీ అని చెప్పి మాట్లాడుతున్నా కానీ మీరు ఊహించుకుంటారు చూడు, అంటే గుమ్మడికాయ దొంగేవాడు అని అంటే భుజాలు దాచుకున్నాడు గిదే అంటారు కదా. ఫ్యాక్ట్ తెలుసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నాను నేను. క్యాడర్ కన్ఫ్యూజ్ చేయకుండ్రి అని చెప్పి మాట్లాడుతున్నాను. మళ్ళీ ఇలా సోమవీర్రాజు గారి మాటలను నమ్ముదామా? తెలంగాణ భారతీయ జనతా పార్టీ లీడర్లు ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటికి తీసుకొని పోయి కూర్చోబెట్టి భజన చేపించారు చూడు, మళ్ళీ గాలని అందామా? ప్రాబ్లం ఫస్ట్ మన దగ్గరికి ఏం ప్రాబ్లం ఉన్నది? ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు అని అనేది క్వశ్చన్. ప్రతిసారి మీరు చేసింది మన మంచోడు, మన సంచోడు, మన సంచి పెట్టిండు, ప్రాబ్లం అవుతుంది. జనాల కంటే ఎక్కువ పోరలు జెన్జీ చాలా క్రిటికల్గా చూస్తారు డేటాని. గిరీష్ నీ మీద గౌరవం ఉండే అది మధ్య తక్కువైతుంది. గౌరవం తక్కువైతే తక్కువైంది వచ్చు, నో ప్రాబ్లం. నేను నిజానికి దగ్గరకు ఉంటా. నువ్వు ఇస్తే ఎంత, ఇవ్వకుంటే ఎంత నాకు గౌరవం. కానీ నా నిజాయితీయే నా గర్వం, నువ్వు ఇచ్చే గౌరవం కాదు నాకు. ఇది నా నిష్ఠ, ఇది నా నిజాయితీ. ఫ్రెండ్స్, నేను అనేది ఒకటే, గోడకు మచ్చబడ్డది, ఇల్లు గలబెట్టుకోవద్దు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇల్లు గలబెట్టుకున్నాడు కాదు, మొత్తం కాలనీ గలబెడుతున్నారు. అందులో క్యాడర్ కూడా నాశనం అవుతుంది. ఇది ఫ్యాక్ట్. ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. ఆయన ఇంటికి ఎందుకు తీసుకొని పోయినరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటికి ఎందుకు తీసుకొని పోయినరు? నడ్డా గారినో అమిత్ షా గారినో తీసుకొని పోయినరు, ఎందుకు తీసుకొని పోయినరు? సెకండ్, అసలు పదవి ఎందుకు తీసేయాల్సి వచ్చింది? థర్డ్, హెగ్డేవార్ గారి చిత్రపటం మీద వీడియో కూడా పెట్టమంటే పెడతా, నా ట్విట్టర్లో హ్యాండిల్లో దొరుకుతుంది మీకు. ఉచ్చబోషణని మనం పక్క కూర్చోబెట్టుకుని భారతీయ జనతా పార్టీలకు ఎట్లా తీసుకున్నారు వాడిని? దీని మీద అడగాల. ఎంత పెద్దోడైనా ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. సిద్ధాంతం ఎవరిది? సిస్టమ్ లేని రాజకీయాలు ఎవరిది? ఎవడు సమాధానం చెప్పాలి ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.